హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని అల్ట్మేషన్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మన స్టార్టింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీరు ఇది పెట్టి ఇక్కడికి వచ్చేసండి 1.14 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ ఎక్స్టెండ్ చేసుకోండి. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా మిడిల్లోకి ఇలా ఫోటో సెట్ కాకపోతే మరి ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చిన దగ్గర ఇక్కడ మీకు గ్రూప్ ఇస్తాను, ఇక్కడ ఇడిచిపెట్టండి. మళ్ళీ ఇక్కడ అండి 12.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చి ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఫస్ట్లో ఫోటో పైన క్లిక్ చేసుకొని మీరు కలర్ అండ్ ఫిల్లోకి స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది అంతే. నేను ఇదే ఫోటో పెట్టేసుకుంటున్నాను, మీరు రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ కాడుకొచ్చి సెకండ్ ఫోటో కాడుకొచ్చి ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కలో యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కలో యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ పేస్ట్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసేయండి. సెట్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మిడిల్లోకి. తర్వాత నెక్స్ట్ ఫోటో సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పెట్టేసేయండి. ఫోటోని కొద్దిగా జూమింగ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్స్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ 13.12 సెకండ్ దగ్గరకు వచ్చి ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ని టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసేసండి. చేసేసుకుంటే మనకి ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకుని కొద్దిగా లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ ఫోటో సేమ్ అదే విధంగా పేస్ట్ చేసేసండి. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, చూసుకొని. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ మీకు గ్రూప్స్ ఇచ్చాను కదా, ఇక్కడ 7.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఫోటోని ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ ఉందిగా, గ్రూప్ కిందికి ఇలా తెచ్చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఓకే, సెట్ అయిపోయిన తర్వాత సేమ్ అదేవిధంగా ఇంకా 2 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోండి. సేమ్ గ్రూప్ కూడా ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా గ్రూప్ కిందకి పెట్టేసుకోండి. మనకి ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఫోటో వేరే పెట్టేసుకుందాం. పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ అంటే కట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇలా మన 2 ఫింగర్స్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి.
2 ఫింగర్స్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ కార్డ్కి వచ్చేసండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి ఫస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫోటోని కొద్దిగా కిందికి ఇలా చేసుకుంటే మనకి ఇలా ఇక్కడ వచ్చి ఫస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని వీడియో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చి ఫోటోని కొద్దిగా కిందికి ఇలా పెట్టేసుకుంటే ఇట్లా వీడియో వచ్చేటప్పుడు కొద్దిగా పైకి ఇలా స్క్రోల్ అవుతుంది, కొద్దిగా చునికి లుక్ ఉంటుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ సెకండ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి ఫస్ట్లో కీ ఫ్రేమ్ వీడియో ఎండ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్కి వచ్చేసి ఫోటోని కొద్దిగా ఇలా కిందికి జరిపేసుకోండి. సెట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా లాస్ట్ ఫోటో కూడా యాడ్ చేసుకోవాలి. ఫోటో పైన క్లిక్ తీసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి ఫస్ట్లో కీ ఫ్రేమ్, లాస్ట్లో కీ ఫ్రేమ్, స్టార్టింగ్కి వచ్చేసి ఫోటోని కొద్దిగా కిందికి ఇలా జరిపేసుకోండి. ఇలా పైకి వచ్చేస్తుంది. సెట్ అయిపోతుంది. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన షేర్ ఐకాన్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.